హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని ప్రూనింగ్ ఎలా చేయాలి, ఏ కొమ్ముని ఉంచాలి, ఏ కొమ్ముని కటింగ్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ ప్లాంట్కి సపోర్ట్ లేకుండా అస్సలు నిలబడదు పంట. సో అందుకనే పూలు నాటినాం. సో ఇక్కడ కింద ఉన్న ఇలాంటి కొమ్మల్ని, అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మల్ని కటింగ్ చేయాలి. ఇలా అడ్డంగా ఉన్న కొమ్మలు కట్ చేయాలి. ఎందుకంటే కొమ్మ పెరిగిన తర్వాత, చాలా జంపుగా అయిన తర్వాత, సో ఇలా పెరిగిన తర్వాత ఇక్కడ వెయిట్ తూకం పడి వీటికి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ టైం మనం కట్ చేసేయాలి, అది చిన్నగా ఉన్నప్పుడే. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టెమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా కొమ్మ, సో ఈ కొమ్మ ఎడ్జ్లోకి కట్ చేయాలి. ఈ ప్లేస్లో కట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇలా డిసీజ్ ఉన్న కొమ్మని కూడా కట్ చేయండి. అలాగే ఇలా అసలు గ్రోత్ లేకుండా, అసలు కొమ్మ అన్నది పెరుగుకోకుండా ఉంటుంటాయి. సో అలాంటి కొమ్మని కూడా తీసేయండి. ఇలా చిన్నగా ఉన్న కొమ్మని తీసేయండి. చిన్నగా ఉన్నప్పుడు కట్ చేసింటే ఇంత ప్రాబ్లం ఉంటుండలేదు. సో ఇప్పుడు ఇంత పెద్ద కొమ్మ అయినా కూడా కట్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే మళ్ళీ విరిగిపోద్ది. సో ప్లాంట్ ఎటు నుంచి చూసినా సైడ్లో ఎలాంటి కొమ్మలు ఉండకూడదు. ప్లాంట్ ఈ ఫోల్కి అటాచ్ అయి ఉండాలి, అప్పుడు సపోర్ట్ బాగుంటుంది. సో ఎటు చూసినా సర్కిల్ షేప్లో ఉండాలి ప్లాంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సుధీర్ రాయలసీమ ఛానల్ని.